కువైట్లో మీరు డ్రైవ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపటి నుంచి ట్రాఫిక్ లా అనేది అమల్లోకి వస్తుంది. ముందుగానే ఫైన్స్ ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైన్స్కి మళ్ళీ వీళ్ళు అప్గ్రేడ్ చేసి 75 KD నుంచి ఆల్మోస్ట్ 300 KD 500 KD వరకు అయితే పెంచేశారు. సీట్ బెల్ట్కి వచ్చేసి 30 KD అయితే పెంచారు. బేసిక్గా అయితే 5 KD ఉండేది. వీళ్ళ వెహికల్స్ కూడా చాలా అప్గ్రేడ్ వెహికల్స్ ఉంటాయి. వీళ్ళ వెహికల్స్లో కూడా మనకు కెమెరాలు అయితే ఉంటాయి. వీళ్ళు మెయిన్ రీజన్ ఈ ఫైన్స్ అన్నీ పెంచడానికి కారణం ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఈ కెమెరాస్ అన్నీ అప్గ్రేడ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడ్ చేసిన కెమెరాస్ వచ్చేసి ఆల్మోస్ట్ సర్వేలెన్స్ కెమెరాస్ 355 ఉన్నాయి. ఇంకా సీట్ బెల్ట్ కెమెరాస్, స్పీడ్ కెమెరాస్ వచ్చేసి 161, ఇంకా సీట్ బెల్ట్ కెమెరాస్ వచ్చేసి 252 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఓన్లీ 65,991 అయితే యాక్సిడెంట్స్ జరిగినట్టు చూపిస్తున్నారు వీళ్ళు. డెత్స్ వచ్చేసి 284 అయితే డెత్స్ ఉన్నాయి. ఓన్లీ 3 monthsలోనే అయితే మనకు ఫస్ట్ 2025లో 65 యాక్సిడెంట్స్ అయితే జరిగినట్టు చూపిస్తున్నారు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్లో వచ్చేసి 17 లక్షల డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి కువైట్లో. బయట నుంచి వచ్చిన వాళ్ళవి అయితే 9 లక్షల మంది బయట నుంచి వచ్చే వాళ్ళవే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త లైసెన్స్ ఇవ్వడానికి కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంకా ఫైన్స్ అయితే భారీగా పెంచేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మనం డ్రైవ్ చేస్తే 30 KD అయితే ఫైన్ పడుతుంది. ఇంకా మొబైల్ ఫోన్ హ్యాండ్లో ఉంటే 50 KD ఫైన్ పడుతుంది. ఇంకా ఓవర్ స్పీడింగ్ వెళ్తే 75 KD పడుతుంది. రెడ్ లైట్ జంప్ అయితే 150 KD పడుతుంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్, డిసేబిలిటీ ఉన్న వాళ్ళ పార్కింగ్లో మనం పార్క్ చేస్తే 150 KD అయితే పడుతుంది. ఇంకా 10 years కంటే బిలో ఉన్న వాళ్ళ చిల్డ్రన్స్కి మనము ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకుంటే 50 KD ఫైన్ ఉంది. ఇంకా కేర్లెస్ డ్రైవింగ్ చేస్తే 75 KD అయితే పడుతుంది. మినిమం స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా మనకు 70 నుంచి 150 KD అయితే ఫైన్ పడుతుంది. ఇంకా పోలీస్ వెహికల్స్కి కానీ, ఇంకా గవర్నమెంట్ వెహికల్స్కి లేకుంటే కాన్వాయ్కి మనము సైడ్ ఇవ్వకపోయినా మనకు 70 KD అయితే పడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 15 days తర్వాత అయితే చూపిస్తారు, వన్స్ ఫైన్ పడిన తర్వాత. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫైన్లు పడితే మీకు ఒకటి కట్టుకోడు, మీ శాలరీలో కట్ చేసుకుంటూ ఉంటారు. మీ శాలరీ కోసం మీ ఇంటికాడ వెయిట్ చేసి ఉంటారు మీ ఫ్యామిలీస్ అందరూ. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మీ శాలరీ మీకు మిగులుతుంది. లేదంటే ఆ శాలరీ కూడా వాళ్ళకే సమర్పించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.